హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మనీస్ వరల్డ్. ఇవాళ బెండకాయ పుల్లగూర ఎలా చేస్తానో చూద్దాం రండి. ఇందుకోసం ముందుగా మనము కాయలను కట్ చేసి పెట్టుకొని ప్యాన్లో 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని కొద్దిగా అర స్పూన్ మెంతులు, ఒక ఎండుమిర్చి కట్ చేసి తుంచి వేసుకోవాలండి. తగినంత పచ్చిమిర్చి వేసి బాగా ఫ్రై అయ్యాక, ఈ కూరండి మా చిన్నప్పుడు విలేజ్‌కెళ్తే మా అత్త చేసేవాళ్ళు. చాలా బావుంటుందండి ఇది. బెండకాయ, చింత చిగురని ఏసి ఎనిపేవాళ్ళు. ఉత్త బెండకాయ ఎనిపితే కూడా చాలా బావుంటుంది. తప్పకుండా అందరూ ట్రై చేసి, ముందే తెలిసుంటే ఒకసారి ట్రై చేయండి. బెండకాయలు వేసి బాగా ఉల్లిపాయలు, బెండకాయలేసి బాగా ఫ్రై చేసుకొని, టమాటాలు కూడా వేసి బాగా ఫ్రై చేసుకున్న తర్వాత, కొద్దిగా చింతపండు వేసి ఇవన్నీ బాగా ఆయిల్‌లోనే వేగాక, కొద్దిగా నీళ్లు పోసి మూత పెట్టేస్తే బాగా ఉడికిపోతుందండి బెండకాయ. ఇది సంగటికైతే చాలా పర్ఫెక్ట్ మ్యాచింగ్ అని చెప్పుకోవచ్చు. సంగటి తినే వాళ్ళకి కష్టంగా ఉంటుంది కదండి, కొంతమంది సంగటి ఇష్టపడరు కదా, అలాంటోళ్ళు ఈ కూరతో అద్ది తినేస్తే నైస్‌గా వెళ్ళిపోతుందండి. అదొక తమాషా కూరలాగా ఉంటుంది ఇది. నీళ్లు పోసి మూత పెట్టుకునేసి ఒక 10 మినిట్స్ లేకపోతే 15 మినిట్స్ బాగా బెండకాయలు ఉడికేంత వరకు మూత పెట్టి ఉడికించుకోవాలి. మూత పెట్టి బాగా ఉడికించుకోవాలండి. ఒక 10 మినిట్స్ ఉడికిన తర్వాత ఒక పప్పు సట్టిలో వేసి గుత్తితో బాగా వెనుపుకోవాలండి. ఈ ఈ బాగా నున్నగా ఎనుపుకున్న తర్వాత ప్యాన్‌లో మళ్ళీ ఆయిల్ వడేయం అంటారు కదండీ! చాలా టేస్ట్‌నిస్తుంది కూరకి ఇది. ఈ రెసిపీ కూడా ఒకసారి నేను పెడతానండి, వీడియో పెడతాను. ఆ వడియం వేసుకొని కరివేపాకు వేసుకున్న మనం ముందుగా సట్టిలో ఎనిపి పెట్టుకున్న బెండకాయ కూరని దీంట్లో పోసేవాళ్ళండి. ఇంగువ కూడా కొద్దిగేసాను. ఈ కూర చాలా టేస్టీగా వచ్చిందండి. ఆ రోజు మా ఇంటికి అనుకోకుండా అక్క కొడుకు, కోడలొచ్చారండి. వాళ్ళు టేస్ట్ చేసి చాలా బాగుందన్నారు. ఏది స్పెషల్ చేయలేదా అని బాధపడతా ఉంటే, అయినా కూడా వాళ్ళకి చాలా బాగా నచ్చిందండి. ఇష్టంగా తిన్నారు. మీకు కూడా నచ్చితే లైక్ చేయండి. మీరు తప్పక ట్రై చేస్తారని అనుకుంటున్నాను. సంగటికైతే పర్ఫెక్ట్ మ్యాచింగ్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.